ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమలన్నీ ఇతర రాష్ట్రాలకు తరలిపోయాయని, యువతను గంజాయి, డ్రగ్స్కి బానిసలయ్యేలా వైసీపీ సర్కార్ చేసిందని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. లేపాక్షి మండలంలో రెండో రోజు ఆయన నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ ఓటు అనే వజ్రాయుధంతో సుపరిపాలన అందించే ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు. టీడీపీ కూటమి అధికారంలోకి రాగానే దళితులకు 2 ఎకరాల భూమిని కొనుగోలు చేసి ఇస్తామని ఎమ్మెల్యే బాలకృష్ణ తెలిపారు. అంబేద్కర్ విదేశీ విద్యా పథకాన్ని జగన్ విదేశీ విద్యా పథకంగా పేరు మార్చడాన్ని ఆయన విమర్శించారు. దళిత ద్రోహి సీఎం జగన్ అని బాలకృష్ణ అన్నారు. కొండూరు, కల్లూరు, నాయనపల్లి గ్రామాల్లో ఎమ్మెల్యే బాలకృష్ణ నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలతో పాటు ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. బాలయ్య స్వయంగా డప్పు కొట్టి కేడర్లో జోష్ నింపారు. తెలుగుదేశం అధికారంలోకి రాగానే ముందుగా అంబేద్కర్ విదేశీ విద్య పేరు మార్చేశాడు. అంబేద్కర్ గారి పేరు తీసేసి జగన్ విదేశీ విద్యను పెట్టుకున్నాడు. తర్వాతేమో ఈ ఏదైతే ఎస్సీ మైనారిటీ ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఉందో దాని ద్వారా రుణాలు ఇప్పిస్తానని తెలియజేసుకుంటున్నాం. అలాగే ఈ యొక్క బెస్ట్ అవైలబుల్ స్టడీస్ అందరికీ యువతకు అందేలా చూస్తాం తప్పకుండా. అలాగే పేద రైతు కుటుంబాలకి, దళిత కుటుంబాలకి 2 ఎకరాలు కొనుగోలు భూమిని అందజేస్తామని